వినిపిస్తుంది సార్. ఏంటి కళ్ళు తెరుచుకున్నారట జగన్మోహన్ రెడ్డి గారు, నిజమా సార్? సరే, కళ్ళు తెరుచుకున్నారా లేదా అన్ని విషయాలు మాట్లాడతాను, కానీ ఫస్ట్ కరెంటు చాలా పవర్ఫుల్ గా ఉంది. కరెంట్ కన్నా పవర్ఫుల్ గా పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు. కానీ ఈ రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి బైర్ల గమ్మి డిమ్ముగా అయిపోయింది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి. ఎక్కడా ఒక స్విచ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే చలి జ్వరం వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్వరం వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నేను ఎందుకన్నానంటే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి విషయాన్ని క్లియర్ చేసినందుకు ఏమైనా పవర్ఫుల్ గా ఉన్నారా? అక్కడ డిమ్మే కదా. 30,000 మంది అమ్మాయిలు పోయారని చెప్పేసి ప్రతిరోజు ఏం డిస్కస్ చేస్తామండి. రోజు ఇంకే పాయింట్లు అంటే ఇప్పుడు అప్డేట్ సుగాలి ప్రీతి మీరున్నప్పుడు పోనీ ఏం జరిగింది? ఎవరు చెప్పారు? అరెస్ట్ చేసేస్తే అయిపోయింది కదా. కాదండి, మీ దాంట్లో సీరియస్ గా ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేసేస్తే అయిపోయింది కదా. మీకు అవకాశం ఇచ్చారు కదా ఈ సంవత్సరాలు. సార్ వాళ్ళందరూ మాట్లాడిన దాకా మీరు నేను అంటలేదు. ఇప్పుడు కరెంట్ ఇష్యూకి రండి. ఇది నేను పాయింట్ అడిగితే మీరు ఎప్పుడు దానికి వెళ్తే ఇంకా దానికి ఇంకేమవుతుంది? వాళ్ళు దానికి సమాధానం చెప్తారు. గూగుల్ మీరు అందరూ పెట్టారు, ఆయన గూగుల్ ఉండాలి అంటున్నారు. ఇవి కదా పాయింట్లు. కాదు, పవర్ఫుల్ అన్నారు, కరెంట్ కన్నా పవర్ఫుల్ అన్నారు. ఎందుకు మాట్లాడలేదు 16 నెలల నుంచి? అంటే కాదు, డిమ్ ఎట్లా చెప్పాలి కదా సార్. డిమ్ చెప్పనిపోతే ఇంకెట్లా అర్థమైంది? సుగాలి ప్రీతి ఎందుకు అయిపోయింది దాన్ని? ఒకవేళ మీకు అది ఇబ్బందిగా ఉంటే సార్, మీకు అది ఇబ్బందిగా ఉంటే నాకు ఇబ్బంది ఏంటండి? నేను అడిగిన ప్రశ్న ఏంటి, మీ సమాధానం చెప్పేది ఏంటి? ఇబ్బంది ఏంటి? నాకు ఇబ్బంది ఏంటి మధ్యలో? కాదు మరి నేను కాదండి, మీరు ఏ డిబేట్కి వచ్చినా ఈ 2 టాపిక్లు ఖచ్చితంగా మీరు తీసుకొస్తారు. దానివల్ల ఏంటి ఇంకెంతవరకు వెళ్తుంది అది? మళ్ళీ దానికి వెళ్దామా? ఇన్ని టాపిక్లు తీసుకుంటే ఇక్కడ కొన్ని వెళ్ళండి, మాట్లాడండి. సుగాలి విషయం మాట్లాడండి. మీరేం చేశారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, అదే డిబేట్ చేద్దాం. మాట్లాడండి, మీకు నచ్చింది మాట్లాడండి. వర్మ గారు సరే వదిలేద్దాంలేండి, వదిలే. పవర్ గురించి, పవర్ ఎట్లాగో డిమ్ కాబట్టి ఆ డిమ్ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సజ్జా అజయ్ గారు కృష్ణా జిల్లా వాసి రోజు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించి ఎవరు గంజాయి అమ్ముతున్నారో, ఎవరు ప్యాకెట్లో ఆడిస్తున్నారో, ఎవరు ఇసుక మాఫియా చేస్తున్నారో ప్రతిరోజు చెబుతున్నా కానీ సజ్జా అజయ్ గారికి మాత్రం ఇవేమి పెద్దగా ఫాలో అవ్వలేదంట. అందుకని పెద్దగా దాని గురించి మాట్లాడటానికి ఏమి ఇష్టపడనటువంటి పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకనో ఆయన మాట్లాడకుండా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ అదే బాలకృష్ణ గారి గురించో మాట్లాడుతున్నారు, కానీ మిగతా మాట్లాడలేదని చెప్పేసి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి సార్, 2010 రాజకీయాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ అనే పేరు ఎత్తి ఒక్క రోజు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన పిలిపేదో ఉంటే ఆయన ఏదైనా పిలిస్తే పిలిచాడేమో, కానీ ఏ రోజు కూడా పిలిచినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు కాదు కదా, ఈ రోజు ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మేమేం పెద్దగా పట్టించుకొని, లేకపోతే ఆడ పవర్ కరెంట్ ఉందని చెప్పేసి మేమేం కరెంట్ షాక్ కొట్టుకుందని మేమేం భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసే ఉండాలి, వాళ్ళందరూ అంతే పవర్ లో ఉండాలి, ఆ మిషన్లు కూడా తోడై ఉండాలి. ఖచ్చితంగా దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. నేను ప్రతిసారి మిషన్ల గురించి మాట్లాడతానంటే వీళ్ళకి మిషన్ల ద్వారానే కరెంట్ వచ్చేది విషయం లేదు. ముగ్గురు కూడా మిషన్ల ద్వారానే వాళ్ళకి వచ్చేటటువంటి కరెంటు. ఏది ఏమైనప్పటికీ పేకాట క్లబ్బులు వీటన్నిటితో జరుగుతూ ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి, సాక్షిలో మాట్లాడిన దానికి, లేకపోతే ఏదో ఇంకో ఛానల్లో మాట్లాడారని ఒక మాట చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, నేను కూడా ఈ ఛానల్లో గూగుల్ దాని గురించి నేను కూడా మాట్లాడాను. గతంలో కూడా మేము మాట్లాడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అదానీ సంస్థతోటి ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మా రాష్ట్రానికి 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తే తప్పితే మేము ఇవ్వమనే కండిషన్ పెట్టారు. ఇవాళ 400 ఎకరాలు 22,000 కోట్ల రూపాయల సబ్సిడీలు ఇవన్నీ ఇచ్చి ఇంత చేసేటప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఎందుకు డిమాండ్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాత్రమే అడగటం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చే అభివృద్ధిని వద్దని చెప్పేసి మేమేదో అన్నట్టు లేకపోతే ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మా భాష మేమేం మాట్లాడింది కూడా వాళ్ళే చెప్తా ఉంటే మేమేం చెప్తాం? ఇక్కడ మేము ఉన్నాగా చెప్పడానికి, మేమేం మాట్లాడింది మేము వివరణ ఇవ్వడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా స్వాగతించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధిని స్వాగతిస్తుంది. ఖచ్చితంగా అక్కడ రావాల్సినటువంటి అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు బీజం వేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ అని చెప్పేసి, వైజాగే మనకి ప్రాణదాత అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు కాబట్టి ఇవాళ వైజాగ్ అని తిరుగుతున్నారు. ఎందుకని అమరావతిలో పెట్టుకోలేకపోతున్నారు? మరి పెద్ద కంపెనీ కదా, ప్రపంచం అంతా కూడా అమరావతి అని చెప్పేవాళ్ళుగా
ఎందుకని పెట్టట్లేదు? మనకు కూడా నీళ్లు ఉన్నాయి కదా, కృష్ణానది నీళ్లు ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు పెట్టలే? సరుకంతా వైజాగ్ లో ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పాలసీలోనే వీళ్ళు ఫాలో అవ్వాల్సిందే. అది కరోనా జ్వరం ఎలా తగ్గాలన్నా సరే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలైనా సరే, ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ సెట్ సార్. వైజాగ్ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు, వైజాగ్ మీద బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉందని ఆలోచించి చేశారు కాబట్టి ఇవాళ వైజాగ్ అంటా ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే వీరు అసలు ఎప్పుడు మాట్లాడలేదు ఈ 16 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి. వారి పని వారు చేసుకున్నారని చెప్పేసి చెప్పారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను 1,00,000 సార్లు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు 2,00,000 సార్లు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఏంటి ఈ జనం ఏంది, ఈ కథ ఏంది, జగన్ ఈ అభిమానం ఏంది, ఈ కథ ఏందని చెప్పేసి ఎక్కడికి మీటింగ్లకు పోయినా 5 కన్నా పోవద్దు, 4 కార్ల కన్నా పోవద్దు, నిరంతరం భయపడేది వాళ్ళు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కార్యకర్త కానీ వీరిని ఎవరిని చూసి భయపడే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గెలిపించుకుంటారు. రాబోయే రోజుల్లో మీరు అన్ని చూస్తారు. ఇక్కడ జరిగేటటువంటి మద్యం కుంభకోణాలు, లేకపోతే వీటన్నిటికి సంబంధించి సమాధానం చెప్పుకోవాలి. ఇవాళ పేకాట రఘురామరాజు గారి కను డిప్యూటీ సీఎం గారికి చూశారు కదా, ఒక డిఎస్పీని కాపాడుకోవడం కోసం ఒక డిఎస్పీ మా మాట వింటలేదని ఆయన తీసేయాలనేది ఒక ఆయన. ఏంది సార్ వీళ్ళకి అసలు పవర్ ఉందా? డిప్యూటీ సీఎం పవర్ అన్నారు కదా, డిమ్ కాకపోతే ఒక డిఎస్పీని కూడా అక్కడ కంట్రోల్ చేసుకోలేనటువంటి డిమ్ గురించి కరెంట్ పవర్ఫుల్ అని చెప్తే వింటా కూర్చుంటాం. ఈ రాష్ట్రానికి ఏం చేశారని కరెంట్ పవర్ఫుల్ సార్. ఈ రాష్ట్రానికి ఏం చేశారు? సీజ్ ద షిప్ అన్నారు, పవర్ఫుల్లా? తిరుపతి లడ్డు అన్నారు, పవర్ఫుల్లా? ఎక్కడ సార్ పవర్ఫుల్? అంతా డిమ్ము పూర్తిగా డిమ్ అయిపోతున్నారు. చూడండి, బ్లాస్ట్ అయిపోద్ది రాబోయే రోజుల్లో. వీళ్ళు 15 ఏళ్ళు కలిసి ఉందామని అంటున్నారు కదా, 15 ఏళ్ళు కలిసి ఉండటం అనేది వాళ్ళ కోరిక, ఏది పైకి కనపడేటటువంటి కోరిక. కానీ ఎక్కడికక్కడ వీళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు డిస్టర్బ్ చేసుకొని మొత్తం చేస్తా ఉన్నది అంతా కనపడతానే ఉంది. అన్ని ఒక రోజు అగ్ని పర్వతంలా పగిలిపోద్ది. అసలు మిషన్ విషయాలన్నీ కూడా వాళ్ళే చెబుతారు. ఇలా కొలకపూడి కనుక ఎలా చెప్పాడో మిషన్ల విషయాల్లో